Welcome to the class, NCC class. Today I'm discussing about some NCC flag. NCC flag contains three colors. First one is the red color. That is the red color belongs to army, and the dark blue, royal blue, that belongs to navy, light blue, sky blue, that belongs to air force. This lotus flowers contains 7 directories. 7 lotuses ఉంటాయి చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 directorates and NCC, National Cadet Corps. The NCC flag for various units of the NCC was introduced in 1951. The flag was of same pattern, color and size as was used by various regiments of the army. The only difference was that it had the NCC badge and unit designation placed in the center. Later on, it was felt that the flag should be in keeping with the inter-service character. Inter-service character. Of the corps. In 1954, the existing tricolor flag was introduced. The 3 colors in the flag depict the 3 services of the corps. Red for army, deep blue for the navy, and light blue for the air force. The letters NCC and the NCC crest in gold in the middle of the flag, enriched by a wreath of lotus, give the flag a colorful look and a distinct identity. So like this, ఇది గోల్డెన్ కలర్స్ లో ఉంటాయి. ఇన్ బిట్వీన్స్ లో ఎన్సిసి అనేది లెటర్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఎన్సిసి సాంగ్ మనం January 26కి రిపబ్లిక్ డేకి మనం ఏం చేస్తామంటే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసేటప్పుడు జనగణమన సాంగ్ పడతాం. ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్సిసి సాంగ్ పడతాం. एनसीसी सॉन्ग हम सब भारतीय है, हम सब भारतीय है, अपनी मंजिल एक है, आहा एक है, ओहो एक है, हम सब भारतीय है, कश्मीर की धरती रानी है, सरताज हिमालय है, सदियों के हमने इसको अमने कूल से पाला है, देश की रक्षा की खातिर हम शमशीर उठा लेंगे, हम शमशीर उठा लेंगे, बिखरे बिखरे तारे हैं हम लेकिन जिलमिल एक है, आहा एक है, ओहो एक है, हम सब భారతీయ है. దీని మీనింగ్ ఏంటంటే మనందరం ఒకటే, ఎక్కడున్నా సరే అందరం ఒకేలాగా మనం బిహేవ్ చేయాలి, యూనిటీగా వెళ్ళాలి. ఏది మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా యూనిటీగా చేయాలి. కాబట్టి ఇది మనకి యూట్యూబ్లో దొరుకుతుంది. ఈ మీనింగ్ అది సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఇక లిరిక్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు గూగుల్లో యూట్యూబ్లో హమ్ సబ్ భారతే హై ఎన్సిసి సాంగ్ అని కొడితే ఆ సాంగ్ మీరు వినొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎన్సిసి సాంగ్. Organization and structure of NCC. Structure of NCC is as under. See, headquarters, Director General NCC, Director General NCC, Lieutenant General, and 2 into additional అంటే 2 ఇద్దరు అడిషనల్ డైరెక్టర్స్ ఉంటారు, మేజర్ జనరల్ ఈక్వలెంట్, అండ్ 5 బ్రిగేడియర్స్ అంటారు, డైరెక్టర్స్ బ్రిగేడియర్ ఈక్వలెంట్. ఇక్కడ ఓటీఏ గ్వాలియర్ అంటే ఏంటంటే ఇప్పుడు మేమున్నాం ఫ్యాకల్టీ మెంబర్స్, కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్, వాళ్ళు ట్రైనింగ్ వెళ్తారు. లేడీ ఫ్యాకల్టీ మెంబర్స్ కనుక అయితే ఓటీఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఓటీఏ మీన్స్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, గ్వాలియర్కి వెళ్తారు.
ఓటీఏ కామ్టీకి ఎవరంటే ఎస్డీస్ వెళ్తారు, అంటే జెంట్స్ వెళ్తారనమాట ఓటీఏ కామ్టీకి. మనకి 7 డైరెక్టరేట్స్ ఉంటాయి. ఆర్మీ 12 ఉంటాయి, నేవీ 2 అండ్ ఎయిర్ ఫోర్స్ 3. ఈ 17 డైరెక్టరేట్స్‌లో 99 గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఈ 99 గ్రూప్ హెడ్ క్వార్టర్స్‌లో ఆర్మీకి 89, నేవీ 4, ఎయిర్ ఫోర్స్ 6. మరలా ఈ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ 832 యూనిట్స్‌గా డివైడ్ అవుతాయి. 837 యూనిట్స్‌ని ఇలా డివైడ్ చేశారు. అండ్ 837 యూనిట్స్‌లో నేవీ 73 ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ 64 ఉంటాయి. మరలా నేవీలో టెక్నికల్, మెడికల్, డాక్యార్డ్, నాన్ టెక్నికల్ ఇవి ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, ఫ్లయింగ్, టెక్నికల్ ఉంటాయి. సో, ఇలాగా డివైడ్ చేయబడిందనమాట. ఓకేనా? ఎన్‌సీసీ మొత్తాన్ని. కన్క్లూజన్, ఎన్‌సీసీ ఈస్ అన్ ఆర్గనైజేషన్ హ్యాస్ యూనిఫైడ్ ద యూత్ నాట్ ఓన్లీ ఆఫ్ అవర్ కంట్రీ, but has made significant efforts to interact with the youth of other countries through YEP, Youth Exchange Program. YEP means Youth Exchange Program. ఈ ఎన్‌సీసీలో కొన్ని క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ క్యాంప్, ఒక బి సర్టిఫికేట్ రావాలి అంటే ఫస్ట్ ఇయర్ ఓన్లీ ట్రైనింగ్ వరకు ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికల్లా B2 కిందకి వెళ్తారు. అక్కడ మీకు క్యాంప్స్ జరుగుతాయి. ఒక లోకల్ క్యాంప్ కంపల్సరీగా చేయాల్సిందే. ఒక 10 డేస్ మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఒక గ్రౌండ్‌లో గాని ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేస్తారో అక్కడికెళ్ళి మనం ఒక క్యాంప్ చేయాలి. ఆ క్యాంప్‌లో అన్నీ మనం తట్టుకోగలగాలి. అందుకే క్యాంప్ పెడతారు. వీళ్ళు తట్టుకోగలుగుతున్నారా లేదా? ఫుడ్ సరిగ్గా ఉండదు. వాష్‌రూమ్ సరిగ్గా ఉండవు. ఏరియా సరిగ్గా ఉండదు. అయినా కూడా మనం వాటిల్ని సర్దుకుంటున్నామా లేదా? వాటిలో మింగిల్ అవుతున్నామా లేదా? అని వెరిఫై చేసుకుంటారు. అందరితో కలిసిపోయి ఉండాలి. నువ్వు గొప్ప, నేను గొప్ప అలాంటిదేమి ఉండదు. అక్కడ యూనిటీ ఉండదు. అలా గనక చేస్తే డిస్‌క్వాలిఫై చేస్తారనమాట. సీరియస్ యాక్షన్స్ కనుక చేస్తే మిమ్మల్ని ఎన్‌సీసీ‌ల నుంచి తీసేస్తారనమాట. సో, ఇలా చిన్న చిన్న క్యాంప్స్ చేస్తారు. తర్వాత నేషనల్ లెవెల్ క్యాంప్స్ వస్తాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ క్యాంప్స్ వస్తాయి. నేషనల్ లెవెల్ క్యాంప్స్ అంటే మాకు నేవీ, మా నేవీలో అయితే మేము కేరళ వెళ్తాం, ముంబై వెళ్ళొచ్చు, వైజాగ్ వెళ్ళొచ్చు. వైజాగ్ షిప్ అటాచ్మెంట్స్ క్యాంప్స్ ఉంటాయి. ఇండియన్ నేవల్ షిప్స్ అని మీకు యూట్యూబ్‌లో కొడితే సముద్రంలో ఉండే షిప్స్‌లో మమ్మల్ని ఎక్కిస్తారు. సముద్రం లోపలికి తీసుకెళ్తారు. 50 నాటికల్ మైల్స్ దాకా మేము వెళ్తాం. లోపలికెళ్తాం. సముద్రం లోపలికి వెళ్లి ఒక అంటే క్యాడెట్స్‌కి ఇట్లా ఉంటుంది నేవీ అనేది ఇలా ఉంటుంది చూపించడం కోసం ట్రైనింగ్ కోసం తీసుకెళ్తారు. ట్రైనింగ్ కోసం యూజ్ చేసే షిప్స్ ఏముంటాయంటే అక్కడ తిర్ అండ్ సుజాత, ఐఎన్ఎస్ సుజాత, ఇండియన్ నేవల్ షిప్ సుజాత, ఇట్లా కొన్ని నేమ్స్ ఉంటాయి. వాటిలో ట్రైనింగ్ పీరియడ్స్ జరుగుతా ఉంటాయన్నమాట. కాబట్టి ద గోల్ ఆఫ్ అటైనింగ్ యూనిటీ, ఇన్సెంటివ్స్ టు ద cadets. Apart from training and preparing the youth for future challenges in NCC, cadets are given various benefits in terms of job opportunities, scholarships, and financial aid in time of any tragedy while doing any NCC related activities. These incentives are announced from time to time, both by the central and state governments. These incentives are in the field of employment as well as academics and personal, including medals, trophies, cash awards, etc. మా దాంట్లో ఇలాంటివి క్యాష్ అవార్డ్స్ 6,000, 7,000, 10,000 ఇట్లా అకాడమిక్స్‌లో 90% అబోవ్ ఉంటే, ఆల్ సెమిస్టర్ కనుక 90% అబోవ్ ఉంటే ఆ క్యాడెట్‌కి 10,000 క్యాష్ చెక్ ఇస్తారనమాట. ఇన్సెంటివ్స్. The best incentive being the vacancy reserved for C certificate holders, cadets for commission as officer in the armed forces. Incentives by the central government for C certificate holders అంటే థర్డ్ ఇయర్ వాళ్ళు అనమాట. ఇక్కడ మనకి 2 సర్టిఫికెట్స్ ఉంటాయి. B2 cadets అండ్ B1 cadets అంటే జూనియర్, అప్పుడే జాయిన్ అయిన వాళ్ళు. B2 cadets అంటే వాళ్ళు అప్పుడు ఎగ్జామ్ రాస్తారు, సెకండ్ ఇయర్‌లో ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు దే విల్ గెట్ బి సర్టిఫికేట్. ఆఫ్టర్ ఇన్ ఫైనల్ ఇయర్‌లో
సి సర్టిఫికేట్ ఎగ్జామ్ వస్తుందన్నమాట. అప్పుడు రాస్తే అప్పుడు సి సర్టిఫికేట్ ఎగ్జామ్ వస్తుందన్నమాట. ఆ ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే చూడండి. స్పెసిఫిక్ వేకెన్సీస్ ఇన్ ద ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఆర్ అలాటెడ్ ఫర్ ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్స్. ఫర్ ఆఫీసర్స్ దేర్ ఈస్ ఎ నో యూపీఎస్సీ రిటన్ ఎగ్జామినేషన్. వాళ్ళకి అవసరం ఆఫీసర్స్‌కి నో యూపీఎస్సీ రిటన్ ఎగ్జామినేషన్. ఆఫ్టర్ అప్లికేషన్ ద క్యాడెట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్‌లీ ఫర్ ద ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ. చూసారా? మీ నార్మల్ వాళ్ళైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ రాసి అప్పుడు వెళ్ళాలి. కానీ ఎన్‌సీసీ ఎప్పుడైతే ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ అయితే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్‌లీ ఫర్ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకెళ్తారు. విచ్ హీ ఆర్ షీ హాస్ టు క్లియర్ బిఫోర్ ద ఫైనల్ సెలక్షన్ యాస్ పర్ ద మెరిట్ లిస్ట్. ద ఫాలోయింగ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ బై ద ఈచ్ సర్వీసెస్ ఆఫీసర్స్. ఆర్మీకి 100 సీట్స్ వేకెంట్‌గా ఉంటాయి పర్ ఇయర్ అట్ ఓటీఏ ఫర్ మెన్ అండ్ 10% ఫర్ ఉమెన్. ఈ ఉమెన్ వాళ్ళు చాలా తక్కువ రేర్‌గా ఎళ్తారు. వన్స్ వాళ్ళు వెళ్లారంటే 100% జాబ్ వచ్చేస్తుంది. నేవీ 6 సీట్స్ ఫర్ కోర్స్. ఎయిర్ ఫోర్స్ 10% వేకెన్సీస్ ఇన్ ఆల్ కోర్సెస్. 5 to 10% బోనస్ మార్క్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ ర్యాంక్స్ ఇన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. సి సర్టిఫికేట్ హోల్డర్స్, ఆర్డీసీ రిపబ్లిక్ డే క్యాంప్ ఇట్లాంటి వెళ్తారు. అలాంటి సర్టిఫికేట్స్ కనుక ఉంటే మీకు 5 to 10% బోనస్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. బోనస్ మార్క్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సిఏపిఎఫ్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. లాస్ట్ ఇయర్ మన దగ్గర బీ2 క్యాడెట్ అని ఉన్నాడు. అతను ఏం ఎగ్జామ్ అది నిఫ్టా మెడికల్ వాళ్ళు రాస్తారు ఏంటిది అది? నీట్ ఎగ్జామ్. నీట్ సార్. నీట్. ఆ నీట్ ఎగ్జామ్ రాస్తే అతని మార్క్స్ తక్కువగా వచ్చినాయి. కానీ బీ2 సర్టిఫికేట్ ఉంది అతని దగ్గర. బీ2 సర్టిఫికేట్ వచ్చింది. అతను ఇంటర్వ్యూలో ప్రొడ్యూస్ చేసుకున్నాడు. సార్ ఐఎమ్ ద ఎన్‌సీసీ స్టూడెంట్. ఐ హావ్ బీ2 సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేసుకున్నాడు. వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా వెరిఫై చేస్తారు అది. అంత రెజిమెంటల్ నెంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా వెరిఫై చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఇట్ విల్ గివ్ ద సమ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్. అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చారు. మార్కులు తక్కువ వచ్చినాయి. కానీ ఓన్లీ బీ2 సర్టిఫికేట్ వల్ల అతనికి మెడికల్ సీట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రీగా చదువుకుంటున్నాడు. గవర్నమెంట్ కాలేజీలో నీట్ ఫ్రీగా చదువుకుంటున్నాడంట. ఓన్లీ ఎన్‌సీసీ. అంటే ఎన్‌సీసీ చదవడం నాకు తెలిసి ఒక 5 లాక్స్, 6 లాక్స్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ ఫ్రీ. అలా ఉండాలి. అంటే ఎన్‌సీసీ ఏదో చేస్తున్నామని కాదు. చేస్తే డెడికేటెడ్‌గా చేసుకోవాలి. డెడికేటెడ్‌గా చేస్తే సో మెనీ ఆపర్చునిటీస్. కెన్ అప్లై ఫర్ గజెటెడ్ పోస్ట్ ఇన్ సిఆర్‌పీఎఫ్ ఇన్ ద క్యాడెట్ ఈస్ గ్రాడ్యుయేట్. ప్రిఫరెన్స్ ఇన్ ద స్టేట్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రైవేట్ సెక్టార్స్. ప్రైవేట్ సెక్టార్స్‌లో కూడా అతను ఒకవేళ ఎన్‌సీసీ చేశాడు అంటే హీ ఈస్ ద ఐఎస్ఐ స్టాంప్ అనమాట. గవర్నమెంట్ అతన్ని సర్టిఫై చేసిందనమాట. ఎందుకంటే అతనికి డిసిప్లిన్ అంతా తెలుసు. ఎంప్లాయ్మెంట్ వితిన్ ఎన్‌సీసీ as a whole time lady officer, girl cadet instructor, aero and ship modeling instructor. In Air Force Academy, 5% seats are reserved for girl cadets holding NCCC certificate. In OTA Chennai, seats are reserved for girl candidates holding NCCC certificate. Seats are notified every year. Final assistance and scholarships. Financial aid and relief to the cadet is provided by the Cadet Welfare Society, CWS, Cadet Welfare Society, to the cadet in case of any injury, or to the NOK in case of any fatality during NCC related activities. And ఇక్కడ to the NOK అంటే in case of any death related అన్నమాట. ఇది కరెక్ట్ నాకు ఇది తెలియదు. డెత్ రిలేటెడ్ సంబంధించింది. Details of the financial assistance, NCC activities, death cases, పర్మనెంట్ డిజబిలిటీ, టెంపరరీ ఎన్‌సీసీలో ఉండి ఇలాంటివి ఏమైనా క్యాంప్‌కి వెళ్ళాలి. క్యాంప్‌కి వెళ్ళి ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళకి ఇచ్చే హై రిస్క్ అమౌంట్స్ ఇవన్నీ. The benefits provided by the CW Cadet Welfare Society are CW Cadet Scholarship 6,000 per cadet for 1,000 NCC cadets every year academically brilliant students. ఇలా ఇస్తారన్నమాట, చెక్స్ ఇస్తారు. Grant of Best Cadet Award 4,500 and second Best Cadet Award rupees 3,500 at each group level. Conduct of sports and adventure activities. ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తారన్నమాట.
Incentives by the state government. Preference is given by the various state government to the NCC BRC certificate holders for recruitment in the following departments: police services, transport department, forest department, excise department. Preference to the girl cadets as the nurses, receptionists. సార్ మరి ఇప్పుడు మేము ఎన్సీసీ కోర్స్ ఇది మరి సబ్జెక్ట్ చదువుతున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ మాకు వస్తాయా అంటే నో, రావు. 100% రాదు. ఎందుకంటే మీరేం చేయట్లేదు, జస్ట్ చదువుకొని పాస్ అవుతున్నారు అంతే. ఇవన్నీ చేయాలి. ఎన్సీసీ చేసిన వాళ్ళకి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎన్సీసీలో అంటే వాట్ ఈజ్ ఎన్సీసీ అని చెప్పడం కోసం మీకు ఈ కోర్స్ పెట్టడం జరిగిందనమాట. కాబట్టి అలా మీకు రాదు, మీరు జస్ట్ చదువుకొని పాస్ అయితే చాలు. అడ్మిషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇన్ ఫ్యూచర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు ఇవన్నీ చెప్పి మోటివేట్ చేయడం అంటే ఎన్సీసీలు ఇన్ని ఉంటాయి. మనకు కొంతమంది చాలా మందికి తెలియదు. ఓన్లీ ఏదో ఆ సర్టిఫికేట్ ఇలా ఉపయోగపడుతుంది అలా ఉపయోగపడుతుంది అనుకుంటారు, కానీ ఇదనమాట దీని స్టోరీ. మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ అలాటెడ్ స్పెషల్ కోటా టు ద certificate holders from NCC. Preference is given in the following field: degree and diploma courses. ఇక్కడ మన కొన్ని కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో డిప్లొమా కోర్సెస్లో ఉంటాయి. ఎల్ఎల్బి కోర్సెస్, గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ అప్లికేషన్స్కి ఆన్లైన్లో ఫిల్ చేసుకునేటప్పుడు అక్కడ ఎన్సీసీ రిజర్వేషన్ కోటా అని ఉంటుంది. అలాంటి వాళ్ళకి వేరే చోట ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఎస్ఆర్ఆర్ కాలేజ్లో జరిగిందనమాట ఇంటర్వ్యూస్. మీరు అబ్జర్వ్, మీకు ఐడియా ఉండి ఉంటుంది. మెడికల్ కోర్సెస్. The incentives keep changing from time to time, hence the cadet must keep themselves aware of the incentives published in various central and state government orders. Conclusion. The youth of independent India are indeed fortunate to have such an organization existing in the country which spends vast amount of financial and physical resources toward their personality development, and thus is needed a nursery for grooming of future leaders in various walks of life. The NCC offers the relaxation in the selection standard for employment in various armed forces, paramilitary forces, as well as state government jobs, provides opportunities to work for NCC either in the form of GCA Girl Cadet Instructor or WTLO Whole-Time Lady Officers. Okay. Duties of NCC cadets. NCC is the largest youth organization in the world with an enrolled strength of more than 13 lakh cadets. The aim of NCC is to train the youth boys and girls to be better citizens and future leaders of our great country in all walks of life, including defense forces. NCC strives to be and is one of the strongest unifying forces of our nation, bringing together the youth hailing from different parts of our country and molding them into united, secular, and disciplined citizens of our nation. Any student joining the ranks of NCC must know his or her duties and responsibilities as a cadet, and he or she must maintain a conduct expected of a trained youth leader of the country. The cadet. The term cadet stands for training. It is generally used as a military term. Cadet means training. Cadets are the integral part of NCC, and they are divided into two divisions, that is SD and SW, JD and JW. SD, SW, senior division and senior wing. SD means senior division, SW means senior wing. JD means junior division, junior wing, represents cadets from colleges and universities, whereas JD and JW represents only schools. Any volunteer citizen of India or Nepal who is of good character and on the roll of schools or colleges, fulfilling the age, medical, and other criteria can be rolled into NCC. He or she has to undergo the stipulated training, both at their institution as well as at a training camp. He or she is called a cadet of NCC. Advantages of being a cadet. The advantages of being cadets, NCC cadet, are manifold. NCC is an organization plays an active training and strict day-to-day schedule. An NCC cadet wearing a uniform and seen around is an envy to the society, especially youth.
The main advantages of NCC cadets are enumerated below. Being part of 13 lakh strong and the largest youth organization in the world, being molded into a disciplined and motivated youth, chance to take part in disaster relief tasks, opportunity to attend NCC camps like ATC annual training camp, CAT means combined annual training camp, NCC means national integrating camp, COC means camp of conduct, etc. Wear the uniform and lead a lifestyle akin to military. Opportunity to visit foreign countries as part of YEP. ఇప్పుడు మన దగ్గర నుంచి సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒక అతను వైఈపీ కాకుండా దానికి ఓవర్సీస్ డిప్లాయ్మెంట్ క్యాంప్ అని ఒకటి ఉంది. అతన్ని నెక్స్ట్ మంత్లో మన సెకండ్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ డిడిఎన్ సురేష్, నాగ సురేష్, ఆ అబ్బాయిని మన కాలేజీ మొత్తంలో 4 వింగ్స్లో నుంచి మా దగ్గర నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ. నెక్స్ట్ మంత్ 16th ఎప్పుడో ఉంది, ఆర్డర్స్ రాలేదు ఇంకా. అతను మొన్న ఆర్డీసీ వైఎస్ జగన్మోహన్ దగ్గర నుంచి 2 lakhs క్యాష్ ప్రైజ్ కూడా తీసుకున్నారు అతను. ఇప్పుడు అతన్ని ఎక్కడ మా వింగే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతన్ని సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్తున్నారు. ఆర్డర్స్ కూడా ఈరోజు వచ్చినాయి కానీ డేట్ ఇవ్వలేదు. సో అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఆపర్చునిటీ టు టేక్ పార్ట్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, preference for joining armed forces and other forces, preference in higher studies, duties and responsibilities of the cadets. As an NCC cadet, once enrolled, has certain duties and responsibilities unlike his or her peers in the institution. The duties and responsibilities are towards the nation, society at large, his institution, NCC organization, and to his fellow cadets too. Duties of NCC cadets during parades, మార్చ్ డ్రిల్ చేస్తారు కదా అక్కడ, అట్లాంటి parades and camps are under self discipline in the most basic trait of NCC cadet. He or she has to punctual during the parade and roll call. 1 minute లేట్ అయినా కూడా ఊరుకోరు. టైం అంటే టైమే, పంక్చువాలిటీ ఇస్ మెయింటైన్ చేయాలి. Obeying the orders of the high ranks is yet another important duty of NCC cadets. మీ సీనియర్ ఒక మాట చెప్పాడంటే దాన్ని మీరు 100% ఫాలో అవ్వాల్సిందే. అతను కూడా మన కన్నా 1 year కదా ఎక్కువ అని ఎస్కేప్ చేయడం కుదరదు, రమ్మంటే రావాలంతే. Every cadet should participate in camp activities with a complete enthusiasm. Always take a proper haircut and wear clean and correct pattern of uniform. Polishing of shoes, pressing of uniforms, and wearing of beret in correct manner should be followed. Take part in the cultural activities organized by the NCC. Attend all NCC parades regularly without fail. Participate in the teamwork. Extend complete cooperation in the seniors. Pursue the adventure activities. Responsibilities. An NCC cadet, by very fact of the being an active cadet, has to shoulder extra responsibilities unlike his fellow classmates who are not members of the NCC. His responsibilities are no way written but obligatory as an outcome of his training. Thus, he or she fulfills the main aims of NCC, that is, becoming a potential leader with the character, qualities, and a responsible citizen. He has separate responsibilities to his NCC unit, organization, his institution, society at large, and to the country. That includes active participation in social awareness initiatives, environmental issues, disaster relief, adventure and sports activities, and other nation building efforts. It does not end with the NCC training at his institution, but has to be carried forward to all the fields where he is going to be engaged in the future too. Thus, with the passage of time, country would have had past NCC cadets occupying leadership positions in all walks of life, exposing the noble values and objectives of NCC. సో ఇదనమాట. ఓకేనా, ఇక్కడ వరకు మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.